నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఎప్పుడూ సీరియస్ పొలిటికల్ టాపిక్స్ మాట్లాడి నేను అలసిపోతున్నాను, విని మీరు అలసిపోతున్నారు. ఈరోజు న్యూస్ పేపర్లో ఒక బ్రహ్మాండమైన న్యూస్ వచ్చింది. లిక్కర్ కుంభకోణంలో మనకి చాలా గొప్ప వ్యక్తి కింద కట్టల డబ్బులు లెక్క పెడతా, ఈ బంచ్లో ఇన్ని ఉన్నాయి, ఈ బంచ్లో ఇవి ఉన్నాయని తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో ఎవిడెన్స్ ఆధారంగా దొరికిపోయి ఆఖరికి వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని తీసుకెళ్లారు. వెంకటేష్ నాయుడు ఫోన్లో ఇంకా మిగతా వీడియోలు కూడా తీసుకున్నాడు. ప్రైవేట్ జెట్లో ఎక్కుతా, కిందకి దిగుతా. తమన్నా పక్కన ఫోటో మాత్రం తెగ వైరల్ అయిపోయింది. తమన్నా ఏంటబ్బా, అసలు ఈ లిక్కర్ కుంభకోణంలో సెలబ్రిటీ టచ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు దాకా మెయిన్ సెలబ్రిటీ పార్టీ గురించి చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కదా, దీంట్లో తమన్నా ఏంటి డామినేట్ చేసి పడేస్తుందని నేను కూడా అనుకున్నాను. అప్పుడు ఏమైందంటే తమన్నా ఫోటో బయటకు వచ్చి వీళ్ళిద్దరూ ఇంత మంచి ఫోటో ఇచ్చి ట్రావెలర్స్ ప్రైవేట్ జెట్ అర్థమైపోతుంది. ఆవిడకి వైట్ అండ్ గోల్డ్ అని ఒక గోల్డ్ కంపెనీ ఉంది, దాని నుంచి వేరే దేశాల్లో బంగారం కొన్నారని కూడా న్యూస్లు వచ్చినాయి అప్పుడు. అది కాకుండా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న గోల్డ్ కంపెనీ నుంచి కూడా చాలా వరకు గోల్డ్స్ కొన్నారని, ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో కోట్లు దోచేశారు. అండ్ వెంకటేష్ నాయుడు అయితే కోట్లు లెక్క పెడతానే దొరికిపోయాడు ఒక వీడియోలో. అదంతా కాకుండా అప్పుడు తమన్నా పేరు వచ్చినప్పుడు అబ్బా ఓకే ఇంకేంటి అని చెప్పి అనుకున్నాం. అసలు మన అందరం ఆలోచించిన పర్స్పెక్టివ్ ఒకటి ఉంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇతని గురించి సోషల్ మీడియాలో ఒక చిన్న సాంగ్ స్నిప్పెట్ వైరల్ అవుతుంది. అది ప్లే చేసి కొంచెం ఊపు తెచ్చుకున్న తర్వాత మన వీడియోలోకి వెళ్దాం. చూసారు కదండి, లిక్కర్ కుంభకోణంలో ఉన్న వెంకటేష్ నాయుడికి ఇలాంటి కార్తీక దీపం సీరియల్లో పాటల్ని డీజే మిక్స్ కొట్టి పెట్టేంత పాపులర్ అయిపోయాడు క్యాండిడేట్. ఏంటి దీనికే నన్ను వీడియో చేయాల్సింది అంటారా? అది కాదు, వీళ్ళందరినీ ఏసీబీ కోర్టులో, అంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది కదా, బెయిల్ వచ్చిన తర్వాత మిగతా క్యాండిడేట్స్ ఉంటారు కదండి, మా అడ్డలుంగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాని తర్వాత మా రాజ్ కేసిరెడ్డి, చాలా మంది కసిరెడ్డి కూడా ఉంటారు అతన్ని, రాజ్ కేసిరెడ్డి, తర్వాత మా వెంకటేష్ నాయుడు, తర్వాత మా సజ్జల శ్రీధర్ రెడ్డి, తర్వాత మాకు ఇంకొకటి ఉన్నాడు కదండి చాణక్య. వీళ్ళు 5 మేమేనా మాకు బెయిల్ కావాలంటే అదేం లేదు, తొక్కేం కాదు, మీరు 16వ తారీఖు దగ్గర రిమైండ్లోనే ఉండాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ దాకా సీన్ బోరింగ్గానే ఉంటుంది. అసలు సీన్ ఎప్పుడు మొదలైందంటే ఏసీబీ కోర్టు నుంచి ఇలా బయటకు వస్తున్నాడో లేదో వెంకటేష్ నాయుడు అసలు కోర్టు పర్మిషన్ కోసం దేనికోసం వెళ్ళారంటే, ఈ స్పెషల్గా ఈ కార్తీక దీపం కోసం దేనికి వెళ్ళారంటే, దీపం నీ ఫోన్ ఓపెన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నీ ఫేస్ ఐడి కావాలి, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళని తీసుకెళ్ళి పర్మిషన్ కావాలి. ఈ క్యాండిడేట్ ఒకసారి ఫోన్ ఇంకా కళ్ళు ఇప్పి చూస్తే ఫోన్ ఓపెన్ అయిపోద్ది, ఫేస్ ఐడి రికగ్నిషన్తో ఫోన్ ఓపెన్, యాపిల్ ఫోన్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ క్యాండిడేట్ ఫేస్ ఐడి కావాలని చెప్పి వెళ్తే ఆహా అని కోఆపరేట్ చేయను అని చెప్పి నానా చిందులు తొక్కాడు. అదంతా కాకుండా కోర్టు నుంచి బయటకు రాగానే అక్కడ సిట్ కానిస్టేబుల్ మీద నన్నేం చేయలేరురా అని చెప్పి అరుంధతి డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ కూడా కొట్టేసి ఏమన్నాడంటే మహా అయితే సంవత్సరం ఉంచుతారు లోపలని. సరే ఎంత బాగా ప్రిపేర్ అయిపోయారు. రాజ్ కేసరెడ్డి ఏమో నేను వంట వండుకోవడానికి ప్రిపేర్ అయిపోయాడు, ఈ వెంకటేష్ నాయుడు ఏమో సంవత్సరం ఉండడానికి ప్రిపేర్ అయిపోయాడు. దీంట్లో ఏముందక్క బోరింగ్ న్యూస్ అని మీరు అంటారా? అసలు మసాలా ఇప్పుడు మొదలైంది. ఇంతకాలం రాష్ట్రాన్ని నాకిన లిక్కర్ కుంభకోణం వీళ్ళ మీద అడ్డుకుని ఇక్కడ కార్తీక దీపం ఈయన కోట్లు లెక్క పెడితే దొరికితే నా ఫోన్తో మీకు పని ఏంటి, నేను ఇవ్వను అంటే వాళ్ళ ఆవిడ వచ్చి సీరియస్గా వెంకటేష్ నాయుడిని ఎందుకు ఇవ్వని ఫోను, దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పి గొడవ పడిందట. అక్కడ గొడవ పడితే మన వెంకటేష్ నాయుడికి ఫ్యామిలీ పాలసీస్లో దెబ్బతింటాయి. దాంట్లో తమన్నాతో ఫోటో వచ్చిందంటే ఏంటబ్బా అని చెప్పి ఆవిడ కూడా తెలిసి ఉండదు పాపం. ఈ కార్తీక దీపం ఇంత బిజినెస్లు చేశాడు, బిజినెస్ల వరకు సరేనా, లేకపోతే కుటుంబ సంస్థలో ఊగిపోయే విషయాలు కూడా ఏమైనా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఆవిడ చాలా గట్టిగా ప్రశ్నించేటప్పటికి నాయనో ఇంకొద్దిసేపు ఉంటే మొత్తం బండారం బయటకు వచ్చేస్తే మా ఆవిడకి అనుమానం వచ్చేలా ఉందని చెప్పి ఇతను రెచ్చిపోయి సిట్ కానిస్టేబుల్ మీద ఏం పీక్తారు, నన్నేం పీకలేరు మీరు, నేను సంవత్సరం కోట్లోనే ఉంటా తప్ప ఏంటి బెదిరింపులకు నేను డోలనా అన్నాడు. చూసారా, ఒక చిన్న లిక్కర్ కుంభకోణంలో చిన్న పిచ్చుకు వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడతా, డబ్బులు ఎక్కడి నుంచి అక్కడ సరఫరా చేస్తా, మా చెవిరెడ్డికి అత్యంత క్లోజ్ అయిన వెంకటేష్ నాయుడు ఈ చివరికి లిక్కర్ కుంభకోణం కాదు, చివరికి వాళ్ళ కొంపలో కూడా చిచ్చు పెట్టేదంట ఇంత ఫోన్లో. ఆ ఫోన్ని మాత్రం ఓపెన్ చేస్తారు. అండ్ ఇదంతా కాకుండా వెంకటేష్ నాయుడు భావించాడంట, ఇలాగే నా ఫోన్ తీసుకుని నా పర్సనల్ విషయాలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి అసలు. ఏం పర్సనల్ ఉంది దాంట్లో?
ఇది అక్కడ జరిగింది. మొత్తానికి మొగుడు పెళ్ళాల మధ్యలో ఒక ఘర్షణ జరిగింది, అది కూడా కోర్ట్ హాల్ బయట. ఈ ఘర్షణ లిక్కర్ కుంభకోణం చెందిందా, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగిందా, లేకపోతే ఎందుకు జరిగింది? వీళ్ళందరూ పోయి ఆ సిట్ కానిస్టేబుల్ మీద అరవడం ఏంటి, ఆ అడ్వకేట్ రుబాబ్ ఏంటి? అసలు వీళ్ళకి ఎక్కడా ఇంకొక 16వ తారీఖు దగ్గర రిమైండ్ పొడిగింపు బాధ అనేది లేదు. సంవత్సరం దాకా ఉంటాం కానీ నా ఫోన్ మాత్రం అడగకూడదు. ఏమై ఉంటుంది? సో ఇంత క్రిస్ప్ ఇది ఒక కుటుంబ సంస్థలో పెట్టిన కొంపట్లా తయారైంది వెంకటేష్ నాయుడు ఫోను. అది రాష్ట్రానికే ఈరోజు కన్ను తెరిచి చూసి అంత కోట్లు లెక్క పెట్టడం వీడియో ఒక్కటే కాదు, ఆడ కుటుంబంలో వాళ్ళ వైఫ్ కూడా వగేరా డౌట్లు వచ్చే లెవెల్లో ఆవిడ కూడా ఆగ్రహానికి గురైంది. అయ్యో పాపం మొగుడు రిమైండ్లో ఉన్నాడు కదా అని చెప్పి జాలి చూపించడం పోయి ఆవిడ ఆగ్రహించిందని ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో 14వ పేజీలో వచ్చిన ఆర్టికల్ బేస్ చేసుకుని ఈ వీడియో నేను చేస్తున్నాను. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దేనికి వచ్చి ఉంటుందో ఆవిడకి గుస్సా. రెండోది, ఈ కార్తీక దీపానికి లోపల ఉండటానికి ఎక్కడా బాధ లేదు, కానీ బయటకు వచ్చినా పర్లేదు, సంవత్సరం లోపలే ఉంటాను నన్ను పర్లేదు, మీరు నన్ను ఏం చేయలేరురా అని చెప్పి డైలాగులు కొట్టిన ఈ కార్తీక దీపం ఫోన్లో ఏమంత పెద్ద కుటుంబ సంస్థ విచ్ఛిన్నమయ్యేంత రహస్యాలు దాగున్నాయంటారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. తమన్నా ఫోటో కూడా అతని ఫోన్ నుంచి బయటకు వచ్చింది. దాని తర్వాత ఏం గొడవలు జరిగినాయో ఎవరికి తెలియదు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.